పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన ఏపీ బడ్జెట్ సమావేశాల్లో బిజీగా ఉన్నారు. కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రం రోజుకో కొత్త రూమర్ తో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఆ రూమర్స్ అన్ని పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తుండగా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకీరా నందన్ సినిమాలోకి వచ్చేస్తున్నాడని చాలా రూమర్స్ వస్తున్నాయి. అయితే మరి లేటెస్ట్ గా చెక్కలు కొడుతున్న వార్త ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ కొడుకు అకీరా నందన్ సినీ డెబ్యూ గురించి గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతుంది. మెగా కుటుంబానికి చెందిన వారసుడిగా అకీరా ఎప్పుడు వెండితెరపై కనిపిస్తాడా అనే ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రియులు కూడా అకీరా ఎంట్రీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో అకీరాను హీరోగా పరిచయం చేసే బాధ్యతను టాలెంటెడ్ నటుడు, రచయిత అడవిశేష్ తీసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ముందు ఈ బాధ్యతను దర్శకుడు శేఖర్ కమ్ముల చేపట్టబోతున్నారని ప్రచారం జరిగినప్పటికీ తాజాగా అడవిశేష్ పేరు వినిపించడం ఆసక్తిని మరింత పెంచింది. అడవిశేష్ కు అకీరాతో ఉన్న బాండ్ ఈ వార్తలకు బలాన్నిస్తుంది. గతంలో అకీరా సంగీతం అందించిన రైటర్స్ బ్లాక్ షార్ట్ ఫిల్మ్ సమయంలో శేష్ ఆయనకు సపోర్టివ్ గా ఉండడం తెలిసిందే. అదే బాండ్ ఇప్పుడు అకీరా డెబ్యూ ప్రాజెక్టు వరకు వచ్చినట్టుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. అడవిశేష్ కేవలం నటుడిగానే కాకుండా రచయితగా, కథా రూపకర్తగా తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. వైవిధ్యమైన కథలతో తెరకెక్కిన ఆయన సినిమాలు ప్రేక్షకులను ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. అందుకే అకీరాను సాధారణ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా కొత్త తరహా కథతో పరిచయం చేయాలని శేష్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో అకీరా కోసం ప్రత్యేకంగా ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మరోవైపు మెగా వారసుడి తొలి చిత్రం విభిన్నంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కూడా ఆశిస్తున్నారట. ప్రస్తుతం అకీరా విదేశాల్లో సినిమా రంగానికి సంబంధించిన శిక్షణ తీసుకుంటూ నటన, సంగీతం, టెక్నికల్ అంశాల్లో తనను తాను మెరుగుపరుచుకుంటున్నాడని తెలుస్తోంది. అడవిశేష్ ఈ సినిమాకు స్వయంగా దర్శకత్వం వహిస్తారా లేదా కేవలం కథను మాత్రమే అందిస్తారా అన్న విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ రూపంలో వచ్చినా శేష్ వంటి క్రియేటివ్ మైండ్ అకీరా తొలి అడుగుకు తోడవుతుందనే వార్త మెగా అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అదే సమయంలో ఈ డెబ్యూపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. అందుకే ఈ మోస్ట్ అవైటెడ్ ఎంట్రీపై స్పష్టమైన సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అకీరా వెండితెరపై అడుగుపెట్టే రోజు దగ్గర పడుతున్న కొద్దీ మెగా అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతుంది అనడంలో సందేహమే లేదు. అయితే ఈ సినిమా ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మెగాస్టార్ చిరు ఇంకా రామ్ చరణ్ సినిమాలు మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అలానే పవన్ కళ్యాణ్ అకీరా సినిమాలు ఉండాలని అంటున్నారు. సో తండ్రి కొడుకు కలిసి నటిస్తే ఇంకా ఆనందం. ఏమంటారు?